ఎలీషా, వీరిద్దరూ కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రయాణ మార్గంలో ఏలియా భక్తుడు, దైవజనుడు, గురువు గారు తన శిష్యుడితో చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నా కొరకు ఒక అగ్ని రథం రాబోతుంది, ఆ రథం ఎక్కి నేను వెళ్ళిపోబోతున్నాను. కనుక ఎలీషా, నేను ఆ అగ్ని రథము వెళ్ళే సమయం, అగ్ని రథం వస్తుంది, అది ఎక్కి వెళ్ళే సమయం ఆసనమైంది అన్నాడు. ఈ మాట తన శిష్యుడైన ఎలీషాతో చెప్పిన ఒక సందేశం. ఇక ఆ తర్వాత నెమ్మదిగా రోజులు సమీపించినాయి. ఆ రోజులు దగ్గరకు వస్తుండగా ఏం జరిగిందో తెలీదు, ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఏలియా, ఎలీషా కలిసి నడుస్తున్నారు. ఒక్కసారిగా అగ్ని రథం ఎప్పుడైతే దిగి వచ్చిందో ఇద్దరు వేరు వేరైపోయినారు. ఇద్దరు ఏమైపోయినారమ్మా? ఏలియా వేరైపోయినాడు, ఎలీషా. మరి ఏలియా ఎక్కడికి వెళ్ళినాడు, ఎలీషా ఎక్కడికి వెళ్ళినాడు చూస్తే, ఏలియా రథం ఎక్కినాడు, ఎలీషా కిందనే ఉండిపోయినాడు. కలిసి వెళ్ళినాడు. రథము చూడగానే అగ్ని రథం ఎప్పుడైతే దిగి వచ్చిందో ఇద్దరు వేరు వేరు అయిపోయినారు. ఏలియా రథం ఎక్కినాడు, ఎలీషా నిలబడిపోయినాడు. ఈలోపు ఆ రథం వచ్చి ఏలియాను సుడిగాలి చేత తీసుకొని వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓకే, ఇక రాయబడ్డ మాట